ఇప్పుడు ఈ ఐఫోన్ 15 ప్లస్ అండ్ 15 మోడల్ చూడండి, ప్రైజెస్ చూపిస్తున్నాను చూడండి. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మకావ్ నుంచి మాకు హాంకాంగ్కి ఫెర్రీ ఉంది. సో మేము వచ్చేటప్పుడు ఏంటంటే మేము బస్సులో వచ్చాము. ఇట్స్ అండర్ ద సీ. సో ఇప్పుడు వచ్చేసి మేము ఫెర్రీలో వెళ్తున్నాం మకావ్ నుంచి హాంకాంగ్కి. సో ఇప్పుడే చెక్అవుట్ అవుతున్నాం. హాంకాంగ్లో ఫెర్రీ రీచ్ అయ్యాక మేము మళ్ళీ లోకల్ సిటీ టూర్ చూసేసుకొని నైట్ చెక్ ఇన్ అవుతాము. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి హాంకాంగ్లో హోటల్ కెవ్లిన్ నాక్వుడ్. సో ఇప్పుడే మేము చెక్అవుట్ అవుతున్నాము. సో ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ వచ్చేసి ఎక్స్ప్రెస్ చెక్అవుట్. మనం జస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. చూజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నో సో రూమ్ నెంబర్ 2 ఉంది. మన రూమ్ నెంబర్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో 21546 అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి బావన్లా. సబ్మిట్ రిక్వెస్టింగ్ రివ్యూ. సో మేము ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చామో అప్పుడే వాళ్ళు ఒకసారి మొత్తం చూసేసుకున్నారు రూమ్ ని కూడా. లైక్ మనం ఏదైనా మిస్ చేసినా ఏదైనా చేసినా కూడా అక్కడ మనకు బిల్ కనిపిస్తుంది, మనం ఏమైనా ఆర్డర్ చేసుకున్నా కూడా. సో ఇప్పుడైతే మన బ్యాలెన్స్ వచ్చేసి 0 ఉంది. మన కీ ఉంది కదా, ఈ కీ. సో ఈ కీ జస్ట్ మనం దీంట్లో డ్రాప్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు చెక్అవుట్ అయిపోయింది అంతే. ఇక్కడ ప్రొసీజర్ చాలా బాగుంది కదా. ఇప్పుడే మనము ఈ ఫెర్రీ దగ్గరికి వచ్చాము. సో మాకు వచ్చిన కాస్ట్ వచ్చేసి $175 హాంకాంగ్ డాలర్స్ పడ్డది ఫ్రమ్ మకావ్. సో మనం లగేజ్ తీసుకొని మకావ్ నుంచి హాంకాంగ్కి పోర్ట్లో ఉన్నాము, ఫెర్రీకి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నట్టు ఇదంతా చూడండి. సో మేము ఈరోజు ఇక్కడ హాంకాంగ్ వచ్చిన వెంటనే డ్రాప్ అయినాక వెంటనే బాస్మతి హోటల్కి వచ్చాము. ఇండియన్. సో ఇది ఇండియన్ హోటల్. జస్ట్ ఇక్కడ ఒక వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు పీక్ ట్రామ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము. సో ఇట్లా స్కానింగ్ చేసేసి ఇట్లా లోపలికి వెళ్తాం అన్నట్టు. మనము ఇట్లా లోపలికి వెళ్తాము. సో లోపలికి వెళ్ళగానే చూడండి ఎంట్రన్స్ వ్యూ చూడండి ఒక్కసారి ఎలా ఉందో. సూపర్ అసలు. ఎంట్రన్స్లోనే ఇంకా ఎలా ఉందంటే ఒకసారి మనం బయటికి వెళ్ళాక ఇంకా పైనకి వెళ్ళాక ఇంకెలా ఉంటుందో. సో లోపలికి వెళ్ళి బయటికి వచ్చాక మనకి ఇలా ఉంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. ఇది గేట్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. సో ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాం. చూడండి ట్రామ్ వచ్చేస్తుంది. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీశా.
వచ్చాక కొన్ని షాపింగ్ సెంటర్స్ అండ్ వ్యాక్స్ మ్యూజియం ఉంది. సో ఇప్పుడే లోపలికి వచ్చాము. బయటికి ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కసారి స్ట్రీట్ చూడండి. ఈ స్ట్రీట్లో ప్రతి ఒక్క బ్రాండ్, అన్ని టాప్ బ్రాండ్స్, అన్ని షోరూమ్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీ షోరూమ్. ఈచ్ అండ్ ఎవ్రీ షోరూమ్ ఇక్కడ ఉన్నది. చూస్తే ప్రతి ఒక్కటి టాప్ బ్రాండ్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు ఏంటంటే మనం హాంకాంగ్ వచ్చాము. మేమేమనుకున్నామంటే లేడీస్ మార్కెట్ అని ఉంటుంది ఇక్కడ. లేడీస్ మార్కెట్ అని ఉంటుంది. ఆ లేడీస్ మార్కెట్కి వెళ్ళి ఈరోజు షాపింగ్ చేసేసుకొని, అండ్ ఆల్సో లేడీస్ మార్కెట్లో లైక్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ షోరూమ్స్ కూడా చాలా చాలా పెద్ద షోరూమ్స్ ఉన్నాయి. లైక్ పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ 3 మార్కెట్స్ ఉంటాయి అన్నట్ట. ఒకటేమో బ్రాండ్ మార్కెట్, ఒకటి నెగోషియేషన్ మార్కెట్, ఇంకొకటి లేడీస్ మార్కెట్. ఇదేంటంటే కొంచెం ఎలక్ట్రానిక్ స్టోర్ అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకుంటే రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్, ఏసస్ వాళ్ళది, అండ్ ఇదంతా కొంచెం టెక్నికల్ గ్యాజెట్స్ లెక్క ఉన్నాయి. సో ఒకసారి చూస్తున్నాం ఎన్ని ఉందనేది. చూడడానికి చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి నాకు ఆథరైజ్డ్ యాపిల్ స్టోర్ అండి. సో ఇప్పుడే వచ్చాము. ఇక్కడ చూడండి ప్రైజెస్ మెన్షన్ చేశాను. ఇక్కడైతే మెన్షన్ అయి ఉన్నాయి ప్రైజెస్. ఇదేంటంటే మీకు ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే × 10 పెట్టండి. సో ఏంటంటే మన ఐఎన్ఆర్ 10 రూపీస్ ఈక్వల్స్ టు $1 హాంకాంగ్. సో మీరు ఇది బేస్ చేసుకొని దీని తగ్గట్టు ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం యాపిల్ స్టోర్కి వెళ్తున్నాము. యాపిల్ స్టోర్లో ఇవి ఐప్యాడ్, మ్యాక్బుక్ ప్రో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏంటంటే, మనకు డౌట్ ఏంటంటే ఇక్కడ ఐఫోన్ తీసుకుంటే ఇంటర్నేషనల్ వారంటీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. సో నేను కూడా ఒకటి ట్రై చేస్తున్నాను, ఐఫోన్ 15 Pro Max తీసుకుందామని. సో ఇంటర్నేషనల్ వారంటీ ఇన్ కేస్ ఉందనుకోండి, నేను తీసుకుందామని ట్రై చేస్తున్నాను. If we buy phone from here, can we get warranty in India? నో, అదే ఇప్పుడు అడుగుతున్నానండి. మనకేంటంటే ఇక్కడ తీసుకుంటే ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుందా లేదా అనేది మనం అడుగుతున్నాము. వాళ్ళు నో అన్నారు. సో నో వారంటీ. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఈ ఐఫోన్ 15 ప్లస్ అండ్ 15 మోడల్ చూడండి, ప్రైజెస్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 15 ప్లస్ వచ్చేసి $7,699 ఉంది హాంకాంగ్ డాలర్స్. అంటే మన దగ్గర వచ్చేసి 15 ప్లస్ వచ్చేసి 76,000 ఉంది అప్రాక్సిమేట్లీ మన ఐఎన్ఆర్లో. అండ్ ఐఫోన్ 15 వచ్చేసి ఇక్కడ 68,000 ఉంది. అండ్ అట్లానే ఇవి వచ్చేసి ఐఫోన్ 14 మోడల్స్, 13 మోడల్స్ ఉన్నాయి. సో 14 ఇక్కడ వచ్చేసి 60,000 అరౌండ్ పడుతుంది. సో 15 Pro Max వచ్చేసి ఇక్కడ 1 lakh పడుతుంది. అండ్ 15 Pro 85,000, 86,000 అప్రాక్సిమేట్లీ. సో ఇది హాంకాంగ్లో ప్రైజెస్ అండి. ఇది వచ్చేసి హాంకాంగ్లో ప్రైజెస్ మనకు. మీరు ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు ఇక్కడ మొత్తం బ్రాండ్ షోరూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో, న్యూ బ్యాలెన్స్, కాన్వర్స్, నైకీ, అండర్ ఆర్మర్, అన్ని బ్రాండ్ షోరూమ్స్. ఇక్కడ యాక్చువల్లీ బ్రాండ్ షీట్కి వచ్చాము. ఇప్పుడైతే బ్రాండ్ షీట్లో ఒకసారి చూసేసుకొని నెక్స్ట్ మేము ఇప్పుడు ఆడికి నెగోషియేషన్ మార్కెట్కి వెళ్తాము. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్ పడ్డ తర్వాతనే వీళ్ళు మాత్రం ట్రాఫిక్ రూల్స్ మాత్రం భలే పాటిస్తున్నారు. అసలు సిగ్నల్ అక్కడ వస్తుందన్నమాట, అక్కడ వచ్చే వరకు వెయిట్ చేసి వాక్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మేము ఏంటంటే ఇక్కడనే స్ట్రీట్ మార్కెట్ అయిపోయింది. స్ట్రీట్ మార్కెట్ అయిపోయాక అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం ఆకలి వేస్తుందని చెప్పేసి అట్లనే నడుచుకుంటూ సెర్చ్ చేస్తున్నాము. సో ఇక్కడ మాకు ఒక KFC కనిపించింది. సో KFCలో వెళ్ళి లంచ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ చూడాలి ఇంకా ఏం చేద్దాం అనేది. సో ఇప్పుడు దాకా మనం బ్రాండ్ స్ట్రీట్ చూసాం కదా. సో అలాగే బ్రాండ్ స్ట్రీట్ నుంచి అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది లేడీస్ స్ట్రీట్.
సో ఈ లేడీ స్ట్రీట్లో ఏంటంటే మనకు మొత్తం బార్గెనింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవి వచ్చేసి పౌచెస్ నుంచి స్టార్ట్ అయింది. మోస్ట్లీ ఇక్కడ అందరూ ఐఫోన్ వాడతారు కాబట్టి అన్న ఐఫోన్ పౌచెస్ తప్ప నాకు ఇంకా మిగతా ఏం కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ ఇంకా నెసరీ ఐటమ్స్ అండ్ ఎవ్రీథింగ్ షాపింగ్ సంబంధించిన అన్నీ స్టార్ట్ అయినాయి ఇక్కడ నుంచి. సో ఓకే, మేము ఎక్స్ప్లోరింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. కానీ ప్రైసెస్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు చూసుకున్నది అక్కడ హాంకాంగ్ మ్యాగ్నెట్ అది వచ్చేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 25 అన్నారు, అంటే $25 అన్నారు. $25 వచ్చేసి ఇక్కడ ఇంటూ 10 కాబట్టి $250 అన్నమాట. ఆబ్వియస్లీ ఇండియాతో కంపేర్ చేయొద్దు ప్రైసెస్ ప్రకారంగా, కానీ మేము నిన్న కూడా ఇదే తీసుకున్నాము. మాకు నిన్న ఎంత వచ్చిందంటే లైక్ $100కి 7 వచ్చాయి అన్నట్టు. అరౌండ్ $150, 115 పడ్డది. అరౌండ్ $150కి వచ్చేసాయి మాకు నిన్న. సో యా, బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఆబ్వియస్లీ కంపేర్ చేయొచ్చు దానికి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్.